కంగ్రాచులేషన్స్, నువ్వు 5వ ర్యాంకు సాధించినందుకు. అయితే ఇప్పుడు ఈ ఎప్సెట్ ఇంత ర్యాంకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? ర్యాంక్ బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. అయితే నీట్ కోసం ప్రిపరేషన్ ఉంది యాక్చువల్గా. సో ఎంసెట్ కూడా రాశాను. అంటే టోటల్గా నీ ప్రిపరేషన్ ఎట్లా ఉంది? సిన్స్ 8th క్లాస్ నుంచే నీట్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సిఓ స్కూల్ నారాయణలో. సో అక్కడి నుంచే వాళ్ళు మంచి గైడెన్స్ ఇచ్చారు. ఇంకా దాని తర్వాత 11th క్లాస్కి వచ్చిన తర్వాత మంచి ఫోకస్ ఉండే, బాగా చదువుతున్నానని సపరేట్ సెక్షన్లో పెట్టి ఇంకా చాలా బాగా వర్క్ చేయించారు. ఇంకా ఎప్పుడు కన్సిస్టెంట్గా వర్క్ చేయమని, అప్పుడే గోల్ రీచ్ అవుతామని అలా చెప్పారు. అలానే చేశాను, అలానే అయింది కూడా. సో అక్కడ లెక్చరర్స్ కూడా చాలా బాగుండే, చాలా మంచి ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా బాగుండే. నారాయణ కాలేజ్ చాలా హెల్ప్ చేసింది మాకు. 8th క్లాస్ నుంచి అనుకున్నావా? ఫస్ట్ నుంచి నేను ఏదైనా ఒక డాక్టర్నో ఇంకేదైనా కావాలని అనుకున్నావా? 8th క్లాస్ నుంచే డాక్టర్ అవ్వాలనుకున్నాను. సో 8th క్లాస్ నుంచే బైపీసీ స్ట్రీమ్లో జాయిన్ అయ్యి అప్పటి నుంచే స్టార్ట్ చేశాను. 4th క్లాస్ నుంచి నారాయణ స్కూలే, 8th క్లాస్లో బైపీసీలో జాయిన్ అయ్యి అది చాలా హెల్ప్ అయ్యింది. అంటే వాళ్ళు ఎక్కువ గైడెన్స్ వాళ్ళు గైడెన్స్ ఇచ్చే చదివినవా, లేకుంటే నీవు కూడా నేను సాధించాలి అంటే మీ పక్కన కూడా చాలామంది చదివి ఉంటారు కదా, వాళ్ళకు కూడా రాలే కదా, నువ్వే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టినవా? ఒక దిక్కు టీచర్స్ నుంచి, ఇంకో దిక్కు పేరెంట్స్ నుంచి, ఇంకో దిక్కు నా నుంచి, 3 సైడ్లో చాలా బాగుంటాయి. అంటే దీన్ని ఇంక ప్రెషర్గా ఏమైనా ఫీల్ అయ్యావా? నువ్వు నా పనులు నేను మంచి సాధించాలి ర్యాంక్ అనేది విధంగా చదివినావా? ప్రెషర్ అంటే అసలు ఏం లేదు అసలు. అంటే కాలేజీలలో ఎక్కువ చదువుకోమని చెప్తారు కదా, అట్లా ప్రెషర్గా లేదు, నేను ఓన్గా నేను చదివి డాక్టర్ కావాలనుకున్నావా? ఓన్గానే డాక్టర్ కావాలి అని అలా చదివాలి. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది మొత్తం. ఫ్యూచర్లో స్టూడెంట్స్ ఈ ఎంసెట్ కానీ నీట్ కానీ బాగా చదవాలంటే, రాణించాలంటే ఏం చదవమంటారు, ఎట్లా చదవాలి? ఒక 2 years అంతా మర్చిపోయి చదువుకోవాలి. ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. ఫెస్టివల్స్ అయినా ఏదైనా కానీ ఒక 2 years వదిలేయాలని, కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా ర్యాంక్ వస్తుంది. ఇంటర్మీడియట్ మొత్తం ఆ 2 years కూడా వదిలిపెట్టారు. రోజుకి ఎన్ని గంటలు ప్లాన్ చేసుకున్నావు చదవడానికి? ఒక 15 hours. మార్నింగ్ 6కి స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ అరౌండ్ 10:30కి ఎండ్ అవుతుంది. మధ్యలో అప్ టు 1 o'clock వరకు క్లాసెస్ అలా ఉంటాయి. దాని తర్వాత స్టడీ అవర్స్ వదిలేస్తుంది. డౌట్ సెషన్స్ అని సపరేట్గా అవుతుంది. అంటే ఆ ఇంటర్మీడియట్ మొత్తం కూడా హాస్టల్లో ఉన్నా? ఇంటర్మీడియట్ మొత్తం హాస్టల్. తర్వాత ఈ బుక్స్, ఏం బుక్స్ బాగా చదివారు దీనికి, ఈ ప్రిపరేషన్కి? స్టార్టింగ్లో నేను కొన్ని రిఫరెన్స్ బుక్స్ చేశాను. దాని తర్వాత సిలబస్ పెరుగుతూ వచ్చడం వల్ల నారాయణ వాల్యూమ్కి కన్ఫర్మ్ అయ్యింది. నారాయణ వాల్యూమ్స్ చాలా బాగుంటుంది. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా చేయాలంటే కొన్ని రిఫరెన్స్ బుక్స్ ఏదో నచ్చిన, అంటే ఇండివిజువల్గా ఎవరికి ఏ రిఫరెన్స్ బుక్ నచ్చుతుందో చెప్పలేము. సో అది వాళ్ళ చాయిస్. నేను ఫిజిక్స్కి సిపిసిని ఫాలో అయ్యాను. ఏ బుక్స్లో ప్రధానమైన బుక్స్ ఏమైనా చెప్పగలుగుతా? చదివిన బుక్స్లో ప్రధానంగా ఫిజిక్స్కి సిపిసిని ఫాలో అయ్యాను, సింగేజ్ సిపిసి. కెమిస్ట్రీ వరకు నారాయణ మెటీరియల్స్, బయాలజీ ఎన్సీఆర్టీ. ఇంకా ఫైనల్ స్టేజెస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్సీఆర్టీ కూడా బాగా చదివాను. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ వరకు ఎన్సీఆర్టీస్ ఇనఫ్. ఆర్గానిక్ కెమిస్ట్రీ కొంచెం బియాండ్ చదవాలి. మాస్టర్ నోట్స్ ఇనఫ్ ఉంటాయి చాలా. ఇప్పుడు ఈ నారాయణ కాలేజ్ కానీ ఇంకెవరు కానీ ఇప్పుడు మీకు నోట్స్ ఇస్తారు కదా, ఓన్లీ వాళ్ళు ఇచ్చిన నోట్స్ అయినా నువ్వే ఈ బుక్స్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ తయారు చేసుకుని ఇట్లా చేసినావు? ఫస్ట్ వాళ్ళ నోట్స్ చదివిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ చేస్తే మనకు ఐడియా వస్తుంది కదా, దానికోసం కొన్ని క్వశ్చన్స్ చేస్తాను. ఇంకొంచెం ఐడియా పెరుగుతుంది క్వశ్చన్ సాల్వ్ చేస్తే. నోట్స్తో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే అంత తెలుసుకోవచ్చు. క్వశ్చన్స్ చేస్తే మన ఐడియా ఇంప్రూవ్ అవుతుంది. హెచ్సి వర్మ కూడా బాగుంటుంది ఫిజిక్స్ థియరీకి.
ఇంకోటి తెలుగు మీడియం వాళ్ళు కూడా ఎక్కువ రాస్తారు కదా, తెలుగు మీడియం వాళ్ళు ఇట్లా తెలుగులో చదివి సక్సెస్ కావచ్చా, లేదంటే మీలాగానే ఇంగ్లీష్ మీడియం ఫాలో కమ్మంటారు పిల్లల్ని? ఇంగ్లీష్ మీడియం నుంచి వెళ్తే ఇప్పటి నుంచే బెస్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఫ్యూచర్లో మొత్తం ఇంగ్లీష్ పైన ఉంటుంది కదా బేసిస్. సో ఇంగ్లీష్ కన్వర్ట్ అవుతే కొంచెం అప్పర్ హ్యాండ్ అంటున్నాను నేను అనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో ఓన్లీ డాక్టరే కావాలనుకుంటున్నా, లేకుంటే ఇప్పుడు సివిల్స్ లాంటివి ఉంటాయి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అట్లాంటివి చాలా ఉంటాయి కదా? ఇనిషియల్ అయితే డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, కాకపోతే యూపీఎస్సీ ట్రై అయితే చేస్తాను. నీకు డాక్టర్ కావాలనే కోరిక ఎందుకు వచ్చింది, ఎందుకు కావాలనుకుంటున్నావు? కొంచెం సర్వీస్ చేద్దామని చిన్నప్పటి నుంచే ఉంటాను. పేరెంట్స్ కూడా డాక్టర్గా ఉంటుంది, కానీ నా ఇంట్రెస్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్, కంగ్రాచులేషన్స్. మీ బాబు 5వ ర్యాంకు సాధించడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి మీ బాబు కూడా చెప్తున్నాడు, పేరెంట్స్ కాలేజీతో పాటు మా పేరెంట్స్ బాగా చేశారు, మా వాళ్ళ కృషి కూడా నేను ఈ డాక్టర్ ఈ నీట్ కానీ రేపు ఇది సాధించడానికి ఉపయోగపడుతుంది అంటారు. మీరు అంటే ఎట్లా చదివింది అనుకుంటున్నారు మీరు? తను మొదటి నుండి కూడా కొంత హార్డ్ వర్క్ చేయాలనే ఆలోచనతో తన ఇంట్రెస్ట్ ఎప్పుడైతే స్కూల్లో నేను మెడికల్ చదవాలనే ఆలోచన వచ్చింది, తనను తీసుకెళ్ళి అక్కడ నారాయణ మాదాపూర్లో సిఓ క్యాంపస్ అని ఉంటుంది, దానిలో వాళ్ళు అడ్మిషన్ టెస్ట్ పెట్టి బాబుకు సెలెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ వాళ్ళు కూడా చాలా మోటివేట్ చేశారు. తను కూడా మెడికల్గా సక్సెస్ అవ్వడానికి హోప్స్ చాలా ఉన్నాయి. కాబట్టి పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని నేను కూడా అదే కాలేజీలో అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే బాగా ఫస్ట్ నుంచి కూడా బాగా చదివాడా బాబు? మీరు ఆ నారాయణ స్కూల్లో వేసినాకనే బాగా చదివాడు? తను ఇక్కడ స్కూల్లో చదివినప్పుడు అక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళు రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్లస్ తన హార్డ్ వర్కింగ్ అనేది మొదటి నుండి చదువు మీద ఇంట్రెస్ట్, ప్లస్ అదర్ దాన్ స్టడీస్ కూడా ఇంకా చెప్పాలంటే తను మేజర్గా కొంత ఏంటంటే మ్యూజిక్ వాటి మీద కూడా ఇంట్రెస్ట్ చూపెట్టాడు. సో అక్కడ కొంత నేను కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో బాబు కూడా నేను చదువుకుంటాను, ఇట్లా మెడికల్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. సో అదే కాకుండా వాళ్ళ మదర్ కూడా డాక్టరు, ప్లస్ వాళ్ళ అంకుల్ కూడా డాక్టర్. సో ఆ ఇద్దరిని కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరిగింది అనుకుంటున్నాను. సో న్యాచురల్గా పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకునే నేను కొంత ఎటువంటి ప్రెషర్ లేకుండానే తన ఇష్ట ప్రకారమే నేను తను మెడికల్గా చేయమని చెప్పేసి ప్రోత్సహించడం జరిగింది. ఇంకా ఇంకా బాబు హ్యాబిట్స్ ఎలా ఉండేది? మొదటి నుండి బాబు ఎట్లా అంటే స్కూల్లో కూడా అక్కడ కూడా కొంచెం టాప్ పొజిషన్లో ఉన్నాడు. అదే కాకుండా స్కూల్లో కొంత యాక్టివిటీస్ బేస్ చేసుకుంటే కూడా వాళ్ళు మొదటి నుండి ప్రోత్సహించడం జరిగింది. కొన్ని టెస్టులు, కాంపిటేటివ్ టెస్టులు అలా పెట్టడం జరిగింది. అలా పెట్టిన తర్వాత వాళ్ళు అక్కడ సిఓ క్యాంపస్కు తను సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ సెలెక్షన్ బేసిస్ చేసుకొని మళ్ళీ సిఓ క్యాంపస్లో అక్కడ ఉన్న డైరెక్టర్ని కలిసి వాళ్ళు సెలెక్షన్ ఇస్తేనే తను నేను అడ్మిషన్ తీసుకుంటాను, లేకుంటే లేదు అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఆ రకంగా టెస్ట్ పెట్టి సెలెక్షన్ ఇవ్వడం జరిగింది. తను సెలెక్ట్ అయ్యాడు. సో అలా కంటిన్యూగా ఇంటర్మీడియట్లో కూడా అక్కడున్న డీన్ మేడం, తర్వాత అక్కడున్న స్టాఫ్ కూడా అతన్ని రికగ్నైజ్ చేసి బాబు బాగానే చదవగలుగుతాడు అనే ఒక నమ్మకం క్రియేట్ చేసేవాళ్ళు. సో దాన్ని బేస్ చేసుకుని బాబు కూడా ఎక్కువ వర్క్ చేయడం జరిగింది. నియర్లీ అరౌండ్ 5 years దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. అంటే ఈ డ్యూరింగ్ ద కోర్స్ లోపల మ్యాక్సిమం తన ఎఫర్ట్ అంతా కూడా ఈ మెడికల్ మీదనే ఫోకస్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ 2 years తను ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఎట్లా అంటే ఎటువంటి హాలిడేస్ తీసుకోకుండా, ఎటువంటి ఫెస్టివల్స్ అటెండ్ కాకుండా, సో ఇలాంటివన్నీ కూడా కొంచెం ఒక కసితోని బాబు ప్రిపేర్ అవ్వడం జరిగింది.
ఓకే, థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అండి. మీ బాబు ఈ స్థాయిలో 5వ ర్యాంకు సాధించడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఎక్కువ ఇప్పుడు ఈ పిల్లలు ఈ విజయం సాధించడంలో తండ్రి కంటే కూడా తల్లిది ఎక్కువ ఉంటుంది. అంటే నేను చూసిన అబ్జర్వేషన్ ప్రకారం, ఎందుకంటే మాకు సివిల్ సర్వీస్ వాళ్ళు కూడా కొంతమంది చదివిన వాళ్ళు కూడా చాలామంది చూస్తే, ఒక మదర్ అయితే ప్రొఫెసర్గా రిజైన్ చేసి పిల్లల కోసమే కష్టపడుకుంటూ వాళ్ళని కలెక్టర్ని చేసిన వాళ్ళని చూసిన. అదే మీది కూడా ఉంది కాబట్టి మీరు బాబు ఎట్లా ఉండేవాడు, ఎట్లా చదివేవాడు? బాబు చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉండేవాడు, చాలా సిన్సియర్గా ఉండేవాడు. ఎక్కడైనా చాలా సిన్సియర్గా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి సర్వీస్ ఓరియంటెడ్గా పెంచాను. అందుకనికి అందులో మెడికల్లో చాలా మనం ఎంత కావాలంటే అంత సర్వీస్ చేయగలుగుతాం. చాలామంది పూర్ పీపుల్స్ కానీ మిడిల్ క్లాస్ పీపుల్స్ కానీ అంటే ఫీ చెల్లించుకోలేక చాలా సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సర్వీస్ చేయాలంటే మెడికల్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, మేజర్ ఫ్యాక్టర్ ఉంటుంది ఎవరికైనా. ఆ హెల్త్ గురించి చాలామంది చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకరికి అంటే ఒక మంచి పర్సన్ డాక్టర్ అయితే చాలా మనం సర్వీస్ చేయగలుగుతాం. అందుకరికి నేను చాలా చిన్నప్పటి నుంచి నువ్వు మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతే చాలా సర్వీస్ చేయగలవు, చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు కూడా ఎంతోమంది ఫీ చెల్లించుకోవడానికి కూడా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సర్వీస్ చేయడం అనేసి ఈ ఫీల్డ్లోకి రావడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చారు ఉషా. ఇంకోటి మేడం, కొంతమంది పిల్లలు ఏమవుతారంటే ఫస్ట్ హాస్టల్లో, నారాయణ హాస్టల్లో, ఇంకా శ్రీ చైతన్య లాంటివి ఏదో హాస్టల్స్ ఉంటాయి. వాటిల్లో వేయాలంటే మనం ఫస్ట్ హాస్టల్ వేయగానే కొంతమంది పిల్లలు మాకు ఇష్టం లేదు, అది లేదు, ఇది లేదని చాలామంది వస్తుంటారు. నెల తర్వాత అట్లా వస్తుంటారు కదా. మీ బాబు అలా ఎట్లా ఉండేవాడు, మీరు ఎట్లా ధైర్యం చెప్పేవాళ్ళు? ఇది స్టార్టింగ్లో తను కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. కొన్ని రోజులు తను అంటే 10th వరకు హాస్టల్లో ఉండాల్సిందండి. మధ్యలో కోవిడ్ టైంలో ఇంట్లో ఆన్లైన్ క్లాసెస్ అయ్యాయి. 10thలో ఇంకా వాళ్ళ ఫాదర్ కొన్ని రోజులు పికపింగ్ చేశారు. కానీ ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉండేది. అది తను అర్థం చేసుకోగలిగాడు. అందుకని ఇంకా ఆ టైంలో ఖచ్చితంగా హాస్టల్లో ఉండాలి అనేసి తను అంటే వాళ్ళ ఫాదర్ యొక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని ఇంకా ఉండడానికి డిసైడ్ అయిపోయాడు అన్నమాట. అలా ఇంక 10th నుంచి అలవాటు అయిపోయింది వాడికి. అట్లా ఇంటర్ వాడికి ఈజీ అయిపోయింది అన్నమాట అక్కడ ఉండడానికి. ఓకే మేడం, థ్యాంక్ యూ.